ముఖం అంతా గుంజుకపోయింది. ఏందే బాబు మీ ముగ్గురిది ఏమైందే? పొద్దుటి నుంచి పోదిలే బిడ్డ, పానం పుసుకుసు అంటుంది కాబట్టి ఇంత కుక్కడ వేసుకురాపో. అయ్యో మరి చెప్పరా, తర్వాత కూర్చుంటే పోయింది. ఆగిలి వరకు చేసిల్లానే? ఆగిలి దేవరి ఎత్తిని నిన్న ఏడగొత్తిని మీరు అత్తరు కావచ్చు. చూసిన ఇక అత్తలేదు అది అత్తలేదు తీసుకుపోయి పెండ మీద వేసిన కూర అంతా. ఎట్లా మీద చేసినావానే? ఆ మిగిలింది ఏమన్నా ఉంటే కావాలి ఇంట్లో పెట్టపోయినా మేము వచ్చినా కదా పోదుమా? ఎవరి ఇంట్లో పెడతారు? ఆగిలి దేవరి వేసింది వేరే వాళ్ళు ఇంట్లో పెడతారా? ఈ కళ్ళ కంప కొడితే తిననీయకపోతే ఏ ఒక పండుగ నీ సిగ్గురు ఉంచుకుంటారా ఇంట్లో? ఉంచుకోరా నేను వెళ్దామంటే వెళ్ళకపోతే ఏమైనా తిండి దాసే పూరం చూసి ఇద్దరికి అట్లయితే అట్లయితే ఈ బిడ్డ కౌలపురం పోయారా అట్టి పనులు దేపో రాదయా? ఎందుకు దొడ్డికి పెడతాను నాకు పొద్దుటి నుంచి. మరి వచ్చినప్పుడు కొనుక్కో రావచ్చు కదా. అయ్యా మామ చూసిండు కానీ మేము పొద్దుగాల వచ్చినాం కదా, ఒక్కరు కూడా దుకాణం పెట్టలే బిడ్డ. అయ్యో తేపో రాదు, ఓ 2 డజన్లని తెస్తే ఏమైతుంది? ఇప్పుడు అరిగిపోతుందా కరిగిపోతుందా? బాపు గంత ఇబ్బంది అవుతుందంట. అంటే మా చిన్న చచ్చిపోయేటట్టు దానికైతే బొక్కడు పోయి అవ్వా నీ కండ్లు పోయి కంతలు ఏందే గిట్లా అయింది ముఖం? పొద్దున 10 వరకు బయలుదేరినాం కానీ ఇక బువ్వే వంటతో అడిగి పోయి తినుడేనా ఎందుకు తీ అన్న అత్తమ్మ బియ్యం పెడతానన్నదే. కడుగుతాడనే అది ఇక బుజ్జ వాళ్ళ ఇంటికి పోతాను, వాడికి పోగానే తినకుంటే అల్లుడు బాధపడతాడు, బిడ్డ బాధపడుతుంది. అవ్వాని దండం పెడితే ఒక్క పావు గంట ఒప్పుగా పట్టే వాళ్ళు బాధపడతానే మనం పోయినాక పోదినకుంటేనా అన్న. అయ్యో ఆడికెళ్ళి నడుచుకుంటా వచ్చిల్లా ఆటోలనే వచ్చిల్లా? ఆటోనే వచ్చిన బిడ్డ. ఎంత? ఆటో కిరాయి నువ్వే ఇస్తామని చెప్పిన ఎంతో మరి ఆయన రంజిత్ బండి మా అల్లుడు ఇస్తాడు ఆటో కిరాయి అని చెప్పిన. ఏమానంలో రాకపోయారు అల్లుడేనే పైసలు ఇచ్చేది. ఏమైనా అవుతాందా? ఏ ఊక అల్లు నేను గది అడిగిండానే ఆటోకి అప్పుడే ఇచ్చి పంపించిండు. ఏం తెలియదు ఎప్పుడు ఏం మాట్లాడినా తెలియదు. ఎందుకయ్యా నీకు? అయ్యా అరవింద్ గుని బుజ్జకి ఫోన్ చేసిన వస్తానులా చేసినా మా వస్తాలట. ఇగో బాపు ఆయనతో గట్టినే గంతి ఓ ఈయన లక్షలు ఇస్తాడో కోట్లు ఇస్తాడో కిరాయిలు, ఆయన గట్టినే మాట్లాడతా కానీ మీరు ఏం తినలేదంటారుదా? ముఖం అంతా గుంజుకపోయింది. ఆ రంజిత్కి ఇట్లా ఆటో పట్టుకున్నాడు పోతా కమలాపూర్లో ఏమన్నా 1 డజన్ అరటి పనులు ఏమను ఉంటా అంటే ముచ్చట పెట్టుకుంటుంటాడు. సరే మన ఇంటికి పని చేయడానికి వచ్చిరా కూర్చొనికి వచ్చిరా వాళ్ళు ఏమన్నా నీ అంతా తినడానికి వచ్చినట్టు?